హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం ప్రాబబిలిటీలోని గత పబ్లిక్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలను సాల్వ్ చేద్దాం. గత పబ్లిక్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలను సాల్వ్ చేయడం వల్ల మనకు ప్రశ్నపత్రం ఎలా వస్తుంది, ఎలాంటి ప్రశ్నలను మరి పబ్లిక్ ఎగ్జామ్లో అడుగుతుందనే అవగాహన రావడం జరుగుతుంది. ఈరోజు జూన్ 2018లో వచ్చిన ప్రశ్నను ఒకసారి పరిశీలిద్దాం. జూలై 2018లో ఈ ప్రశ్న రావడం జరిగింది. ఏ బ్యాగ్ కంటైన్స్ 7 రెడ్, 5 వైట్ అండ్ 6 బ్లాక్ బాల్స్. ఏ బాల్ ఈజ్ drawn from the bag at the random. Find the probability that the ball drawn is not a block. ఈ ప్రశ్నను మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఒక బ్యాగ్లో 7 రెడ్ బాల్స్, 5 వైట్ బాల్స్, 6 బ్లాక్ బాల్స్ ఉండడం జరిగింది. ఆ బ్యాగ్ నుండి ఒక బాల్ను తీయడం అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. చూడండి, మరి మనకు కావాల్సిన ఏంటి? మనకు ప్రాబబిలిటీ కావాలంటే నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ కావాలి, నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కావాలి. ఓకే, చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి? 7 రెడ్ బాల్స్, అదే రకంగా 5 వైట్ బాల్స్ ప్లస్ 6 బ్లాక్ బాల్స్. 6 బ్లాక్ బాల్స్. మొత్తం టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? 12 ప్లస్ 6 18 బాల్స్ ఉండడం జరిగింది. 18 బాల్స్ ఈ బ్యాగ్లో ఉండడం జరిగింది. ఇదేమవుతుంది? నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, అయితే ఈవెంట్గా ఏమి ఇవ్వడం జరిగింది? ఇక్కడ చూడండి, దీంట్లో ఈవెంట్గా మనకు ఏమి ఇవ్వడం జరిగింది? బాల్ ఈజ్ నాట్ బ్లాక్. బాల్ ఈజ్ నాట్ బ్లాక్. మరి బ్లాక్ బాళ్ళు కానటువంటి బాళ్ళు ఎన్ని ఉన్నాయి చూడండి. బ్లాక్ బాల్స్ కాకుండా ఉన్నవి ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్లో ఏమి రావడం జరుగుతుంది? 7 రెడ్ బాల్స్ ప్లస్ 5 వైట్ బాల్స్. ఎంత అవుతుంది? 12 బాల్స్. ఇవేంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్. మనము కనుగొనవలసింది ఏంటిది? ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ బ్లాక్ బాల్. నాట్ బ్లాక్ బాల్. ఓకే, ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 12. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 18. ఓకే, దీన్ని రిడ్యూస్ చేసినప్పుడు 6 2 జా 6 3 జా 2/3. దీని యొక్క ఆన్సర్ ఏంటి? 2/3. ఓకేనా? 2/3 దీని యొక్క ఆన్సర్. రైట్. చూడండి, ఇంకో ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న మార్చి 2015లో రావడం జరిగింది. చూడండి, దేర్ ఆర్ 12 రెడ్ బాల్స్, 18 blue balls and 6 white balls in a box. When a ball is drawn at randomly from the box, what is the probability of not getting red ball? చూడండి, దీంట్లో మనకు నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి? ఆ బ్యాగులో ఉన్న మొత్తం బాళ్ళు. బ్యాగులో ఉన్న మొత్తం బాళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయి? 12 రెడ్ బాల్స్ ఉన్నాయి, అదే రకంగా 18 బ్లూ బాల్స్ ఉన్నాయి, అదే రకంగా 6 వైట్ బాల్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్లో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 ఉన్నాయి. మొత్తం ఎన్ని? 36 బాల్స్ ఆ బ్యాగ్లో ఉన్నాయి. దీంట్లో ఈవెంట్ ఏమి ఇవ్వడం జరిగింది? నాట్ గెటింగ్ ఏ రెడ్ బాల్. నాట్ గెటింగ్ రెడ్ బాల్. ఆ బాల్లో సంచి నుండి బాల్ తీసినప్పుడు రెడ్ బాల్ రాకుండా ఉండాలి. రెడ్ బాల్ రాకుండా ఉండాలంటే, రెడ్ బాల్ రావద్దు అంటే రెడ్ బాల్ కాకుండా ఉన్నవన్నీ కూడా పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి. కాబట్టి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి? రెడ్ బాల్ కాకుండా చూడండి 18 ప్లస్ 6 24 ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. మొత్తం ఎంత? 24 ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాబబిలిటీ కనుక్కున్నప్పుడు ప్రిన్సిపల్ ఏంటిది? ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్
నాట్ గెటింగ్ ఏ రెడ్ బాల్ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 24, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 36. కాబట్టి దీన్ని రెడ్యూస్ చేసినప్పుడు 12 2 జా 12 3 జా 2/3 దీని యొక్క ఆన్సర్, 2/3 దీని యొక్క ఆన్సర్. ఓకేనా, రైట్. ఇదే రకంగా నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. ఏ బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్ 8 వైట్ 4 గ్రీన్ కలర్ బాల్స్. ఇఫ్ ఏ బాల్ ఈజ్ సెలెక్టెడ్ randomly from the bag, then the find probability that selected ball is a green ball. బ్యాగ్లో ఇవ్వబడిన బాల్స్ అన్నిటినీ మనము నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటారు. కాబట్టి 5 రెడ్ బాల్స్, అదే రకంగా 8 వైట్ బాల్స్, 4 గ్రీన్ బాల్స్. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి చూడండి, 12 + 7 5, 12 + 5 17 బాల్స్ ఉన్నాయి. అదేమవుతుంది టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. మనకు ఈవెంట్గా ఏమి ఇవ్వడం జరిగింది, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ గ్రీన్ బాల్, గెటింగ్ ఏ గ్రీన్ బాల్ అంటే ఆ బ్యాగ్ నుండి ఒక గ్రీన్ బాల్ను మనం తీయాలి. మరి గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, అది గ్రీన్ బాల్స్ ఈ బ్యాగ్లో ఉన్న గ్రీన్ బాల్స్ ఏమవుతాయి, ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. కాబట్టి ఈ బ్యాగ్లో గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 4. కాబట్టి ఇవి 4 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. కాబట్టి మనకు ప్రాబబిలిటీ అంటే ఏంటిది, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గ్రీన్ బాల్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి 4, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత 17. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 4/17. చూడండి ఇంకో ప్రశ్న జాగ్రత్తగా చూడండి. దీంట్లో ఏ బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్ 8 వైట్ 4 గ్రీన్ కలర్ బాల్స్. ఇఫ్ ద బాల్ ఈజ్ సెలెక్టెడ్ randomly from the bag, then the find probability that selected ball is not white ball. చూడండి ఇందులో మనము ఒక బ్యాగ్లో ఉన్న బాల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. కాబట్టి 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, అదే రకంగా 8 వైట్ బాల్స్ ఉన్నాయి, 4 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. కాబట్టి బ్యాగ్లో మొత్తం బాల్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం బాల్స్ 17 ఉన్నాయి. ఇది ఏమవుతుంది నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి. అదే రకంగా ఈవెంట్గా మనకు ఏమి ఇవ్వడం జరిగింది, నాట్ వైట్ బాల్స్. మరి నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి అంటే ఇందులో వైట్ బాల్స్ కాకూడదు, ఆ తీసిన బాల్ వైట్ బాల్ కాకూడదు. అంటే వైట్ బాల్ కాకుండా మిగిలిన బాల్ ఏమున్నాయి, 5 + 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, 4 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి 9. ఎంత ఉన్నాయి 9. కాబట్టి ప్రాబబిలిటీ మనకు కావాలంటే ఏంటి, ప్రాబబిలిటీ ప్రిన్సిపల్ ఏంటి, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ వైట్ బాల్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి 9, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత ఉన్నాయి 17. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 9/17. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఓకే చూడండి, ఇది మార్చి 2024లో రావడం జరిగింది. దీనిలో ఈ ప్రశ్నను పరిశీలించినప్పుడు ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ 5 రెడ్ బాల్స్, 2 బ్లాక్ బాల్స్ అండ్ 3 వైట్ బాల్స్. If one ball is selected randomly from the bag, then find the probability of getting a red ball. చూడండి దీంట్లో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయో మనము పరిశీలిద్దాం. చూడండి బ్యాగులు ఉన్న బాల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి. కాబట్టి దీంట్లో నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 5 రెడ్ బాల్స్, అదే రకంగా 2 బ్లాక్ బాల్స్,
3 వైట్ బాల్స్. 3 వైట్ బాల్స్. చూడండి మొత్తం ఎన్ని బాల్స్ అయినాయి? 10 బాల్స్. 10 బాల్స్ అనేవి 10 బాల్స్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకేనా? దీంట్లో ఈవెంట్ ఏమి ఇవ్వడం జరిగింది? గెట్టింగ్ ఏ రెడ్ బాల్. ఆ బ్యాగ్ నుండి తీసినప్పుడు రెడ్ బాల్ కావాలి. ఆ బ్యాగ్ నుండి తీసినప్పుడు రెడ్ బాల్ కావాలి. కాబట్టి ఈవెంట్ ఏమి ఇవ్వడం జరిగింది? గెట్టింగ్ ఏ రెడ్ బాల్. గెట్టింగ్ ఏ రెడ్ బాల్. కాబట్టి నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇలా రెడ్ బాల్స్ 5 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. మనకు ప్రాబబిలిటీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ బాల్. గెట్టింగ్ ఏ రెడ్ బాల్. రెడ్ బాల్లో ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 ఉంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 10 ఉన్నాయి. దాన్ని రెడ్యూస్ చేసినప్పుడు 5 1 జా 5 2 జా 1/2 దీని యొక్క ప్రాబబిలిటీ. 1/2 దీని యొక్క ప్రాబబిలిటీ. ఓకేనా? చూడండి చాలా జాగ్రత్తగా చాలా సింపుల్గా మీకు 4 మార్క్స్ ఈజీగా రావడం జరుగుతుంది. కొంత ఎక్సర్సైజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. పబ్లిక్ ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. ఇన్ ఏ బ్యాగ్ దెర్ ఆర్ 5 రెడ్ బాల్స్, 2 బ్లాక్ బాల్స్ అండ్ 3 వైట్ బాల్స్. ఇఫ్ one ball is selected randomly from the bag, then find the probability of getting not red ball. Getting not a red ball. చూడండి దీంట్లో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? బ్యాగ్లో ఉన్న బాల్స్ 5 రెడ్ బాల్స్. ఓకే, అదే రకంగా 2 బ్లాక్ బాల్స్ ప్లస్ 3 వైట్ బాల్స్. టోటల్ బాల్స్ ఎన్ని? 10. టోటల్ బాల్స్ ఎన్ని? 10. 10 అనేటివి ఏమవుతాయి? నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అయితే. అదే రకంగా ఈవెంట్ ఏం జరిగింది అంటే బ్యాగ్ నుండి మనం ఏం తీసాము? గెట్టింగ్ నాట్ ఏ రెడ్ బాల్. మనం తీసిన బాల్ రెడ్ బాల్ కాకూడదు. మనము బ్యాగ్ నుండి తీసిన బాల్ రెడ్ బాల్ కాకూడదు. అది ఈవెంట్. గెట్టింగ్ నాట్ ఏ రెడ్ బాల్. నాట్ ఏ రెడ్ బాల్. చూడండి నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే రెడ్ బాల్లు కాకుండా ఉన్నాయి. రెడ్ బాల్ కాకుండా ఏమున్నాయి? 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. 2 బ్లాక్ బాల్స్ ప్లస్ 3 వైట్ బాల్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తం బాల్స్ ఎన్ని? 5 బాల్స్. మొత్తం ఎన్ని? 5. మొత్తం 5 అంటే నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 రావడం జరిగింది. ఓకే, మనకు ప్రాబబిలిటీ ప్రిన్సిపల్ ఏంటి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నాట్ ఏ రెడ్ బాల్. నాట్ ఏ రెడ్ బాల్. చూడండి ఫేవరబుల్ అవుట్కమ్స్ 5, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 10. 1/2 దీని యొక్క ఆన్సర్. ఈ ప్రశ్నలను మీరందరూ కూడా జాగ్రత్తగా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా 4 మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రశ్నలను మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు తీసుకురావాలని ఆశిస్తూ మీ రాజన సార్. ఓకే.